వైట్ హౌస్ గీసిన మ్యాప్, టెల్ అవీవ్ వేసిన వ్యూహం రెండు తలకిందులయ్యాయి. ఇరాన్ పాలనా యంత్రాంగం పేకమేడలా కూలిపోతుందని, సుప్రీం లీడర్ అలీ ఖుమేనీ నాయకత్వం మట్టిలో కలిసిపోతుందని భావించిన పశ్చిమ దేశాలకు ఇరాన్ దెమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అసలు అగ్రరాజ్యం లెక్క ఎక్కడ తప్పింది? ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం 3వ వారానికి చేరింది. ఎక్కడా కూడా శాంతి జాడ లేదు. నిప్పుల వర్షం, బాంబుల మోతలు. అమెరికా ఇజ్రాయెల్ ముందు అనుకున్న లెక్కల ప్రకారం ఈ పాటికి ఇరాన్ కథ ముగిసిపోవాలి. వారి అంచనా ప్రకారం ఇజ్రాయెల్ దాడుల ధాటికి ఇరాన్ పాలనా యంత్రాంగం కుప్పకూలి ఆ దేశ అణుమౌలిక వస్తువులు కోలుకోలేని విధంగా మట్టిలో కలిసిపోవాలి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు అగ్రనాయకత్వాన్ని అడ్డు తొలగించుకోవడం ద్వారా యుద్ధం మొదలైన కొద్ది రోజుల్లోనే తాము అసాధ్యమైన విజయాన్ని అందుకున్నామని వాషింగ్టన్, టెల్ అవీవ్ భావించాయి. కానీ ఇరాన్ తన అసలు శక్తిని ప్రదర్శించింది. కొన్ని గంటల వ్యవధిలోనే వందలాది క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ భూభాగంతో పాటు గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డాయి. చూస్తుంటే అమెరికా కోరుకున్నట్లు ఇప్పట్లో ఇరాన్ పాలనా వ్యవస్థ కుప్పకూలే అవకాశాలు కనిపించట్లేదు. ఇరాన్లో పాలనా మార్పు, అణు నిరాయుధీకరణ చేస్తామని ప్రజలకు ఇజ్రాయెల్, అమెరికా వాగ్దానాలు చేశాయి. ఆ లక్ష్యాలు ఎప్పటికి నెరవేరుతాయో ఎవ్వరూ చెప్పలేరు. యుద్ధం మొదలైన 2 వారాలకే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ వార్ ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ గొంతు నులుముతోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఇరాన్ను మరింత ఆయుధీకరణ వైపు నడిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ సహజ వనరులు ఆయుధంగా వినియోగించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాకి జీవనాడి లాంటి హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తన గుప్పిట్లోకి తీసుకోవడంతో ప్రపంచం గజగజ వణికిపోతోంది. గల్ఫ్ దేశాల్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నప్పటికీ ఆయా దేశాలు శాంతియుత వైఖరితోనే ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా చర్యలకి గల్ఫ్ ప్రజల్లో మద్దతు కనిపించట్లేదు. అయితే గల్ఫ్ దేశాలను ఇజ్రాయెల్ భద్రతకి కవచంలాగా ఉపయోగిస్తున్నారని చాలా మందిలో అసంతృప్తి పెరుగుతోంది. ప్రాంతీయ నాయకులు కూడా గల్ఫ్ భద్రతని పట్టించుకోవడం లేదని విమర్శించారు. మొత్తంగా యుద్ధం మొదలై 3 వారాలు గడుస్తున్నా ముగింపు ఎక్కడో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. అమెరికా ఆశించిన పాలనా మార్పు అటుంచితే ఇరాన్ ఇప్పుడు మరింత వ్యూహంతో విరుచుకుపడుతోంది. చమురు సరఫరాని అడ్డుకుంటూ ప్రపంచ దేశాల మెడపై కత్తి పెట్టింది. వ్యూహాలు చిందరవందరైపోయాయి. లెక్కలు తారుమారయ్యాయి. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒక్కటే: ఈ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా, లేక 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అని.